ఈ ప్రపంచంలో దేవుని ఆపగల శక్తి భూమి మీద ఉంటుందండి. ప్రభువైన యేసుక్రీస్తులో శుభావందనండి. నిజమే కదండి, ఈ భూమి మీద ఏదో కట్టాలన్నా, ఏదో నిర్మించాలన్నా, లేదా ఏదైనా బిల్డ్ చేయాలన్నా ఇనుము చాలా ప్రాముఖ్యత చెందిందండి. కానీ ఏ రోజుకైనా ఇనుము అనేది, ఐరన్ అనేది తుప్పు పట్టిపోతుంది. కానీ ఇనుము కంటే బలమైనది అగ్ని అండి, మంట అండి. అగ్ని ఎంతటి ఇనుమైనా, ఎంతటి ఐరన్ అయినా కూడా అది కాల్చి దహించి వేస్తుంది. కానీ అగ్గి కంటే, నిప్పు కంటే బలమైనది నీరండి. ఎంతటి అగ్నినైనా అది కూడా నీరు ఆర్పివేస్తుంది. కానీ నీరు కంటే బలమైన వాడు మనిషి అండి. మనిషి నీరును సైతం తాగివేస్తాడు. కానీ మనిషి కంటే బలమైనది మరణం అండి, అది మనిషిని చంపివేస్తుంది. మరణం కంటే బలమైన వాడు దేవుడు అండి. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మరణమా నీ ముళ్ళెక్కడా అంటే ఈ ప్రపంచం మొత్తం ఆయన్ని ఆపలేకపోయిందండి. కానీ ఈ ప్రపంచంలో దేవుని ఆపగల శక్తి భూమి మీద ఉంటుందండి. అది కనుక మీకు తెలిసిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.